వీరయ్య చౌదరి హత్య కేసు వెనకాల మద్యం సంబంధించినటువంటి గొడవ, రియల్ ఎస్టేట్ గొడవ అన్నటువంటి చర్చ జరుగుతుంటే, లేదా అది రేషన్ బియ్యం గొడవ అన్నది పత్రికలు తెలుస్తున్నాయి. ప్రకాశం జిల్లా ఒంగోలులో తెలుగుదేశం పార్టీ నేత మాజీ ఎంపీపీ ముప్పవరపు వీరయ్య చౌదరి హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. గుంటూరు జిల్లా పొన్నూరు పరిధిలో నిడుబ్రోలుకు చెందిన షేక్ అమీర్, పరిటాల గోపి, అశోక్ కుమార్ను అదుపులో తీసుకుని ఒంగోలుకు తరలించారు. వీరయ్య చౌదరి హత్య వెనక రేషన్ బియ్యం మాఫియా హస్తం ఉన్నట్టు గుర్తించిన పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు. ఒంగోలుకు చెందిన వ్యక్తి రేషన్ బియ్యం తరలింపులో కీలకంగా వ్యవహరిస్తున్నారు. వీరయ్య చౌదరి హత్య తర్వాత మాఫియా వ్యక్తి అజ్ఞాతంలోకి వెళ్ళిపోవడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ క్రమంలో బాపట్ల జిల్లా వెదుళ్లపల్లిలో రైస్ మిల్ యజమాని ఒకరిని అదుపులో తీసుకుని విచారించగా రేషన్ బియ్యం వ్యాపారులు షేక్ అమీర్, పరిటాల గోపి, అశోక్ కుమార్ పేర్లు బయటకు వచ్చాయి. పోలీసులు వ్యూహాత్మకంగా మిల్లు యజమానితో వాళ్ళకి ఫోన్ చేయించి డబ్బులు ఇస్తా మిల్లు దగ్గరికి రావాలని చెప్పించారు. వీళ్ళు పొన్నూరు, బాపట్ల పరిసర ప్రాంతాల్లో రేషన్ బియ్యం కొనుగోలు చేసి బాపట్ల మండల పరిధిలోని వెదుళ్లపల్లి రైస్ మిల్లుకు తరలించేవాళ్ళు. మిల్లు యజమాని ఫోన్ చేయగానే వాళ్ళు వెళ్లడంతో ఒంగోలు పోలీసులు అదుపులో తీసుకున్నారు. వీరయ్య చౌదరి హత్య కేసు నిందితులు పారిపోయేందుకు వాళ్ళని రహస్య ప్రాంతంలో ఉంచేందుకు సహకరించారన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. షేక్ అమీర్, పరిటాల గోపి, అశోక్ కుమార్ కొన్నాళ్లుగా వైకాపా సానుభూతి పలుకుంటూ 2024 ఎన్నికల్లో ఆ పార్టీకి అనుకూలంగా పనిచేశారు. వైకాపా హయాంలో రేషన్ బియ్యం వ్యాపారి బర్నబాసుని కిరాయి హంతకుల చేత అప్పట్లో రేషన్ మాఫియా హత్య చేయించిందని నాడు పోలీసులు నిర్ధారించారు. ఇప్పుడు కూడా రేషన్ బియ్యం వ్యాపారంతో సంబంధం ఉన్న వారిని పోలీసులు అదుపులో తీసుకోవడం చర్చనీయాంశమైంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. బాపట్ల మండలం వెదుళ్లపల్లికి చెందిన రైస్ మిల్ వ్యాపారితో పొన్నూరుకి చెందిన ఇద్దరు రౌడీ షీట్లకు సంబంధాలు ఉన్నాయా అన్న కోణంలో పొన్నూరు అర్బన్ పోలీసులు బుధవారం రాత్రి వాళ్ళని అదుపులో తీసుకుని విచారణ చేస్తున్నట్టు తెలిసింది. ఆ ఇద్దరు రౌడీ షీటర్లు పొన్నూరు రేషన్ బియ్యం వ్యాపారి బర్నబాసు హత్య కేసులో నిందితులు అన్నటువంటిది ఇక్కడ హైలైట్ చేశారు.